దానికి ఎస్సీ కమ్యూనిటీ హాల్తో పాటుగా అంబేద్కర్ గ్రంథాలయం అని పేరును ప్రతిపాదిస్తానని తెలియపరుస్తున్నాను. అలాగే ఊరు బయట క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి యువకులకు, మార్నింగ్ వాకర్లకు మరియు వృద్ధులకు అందరికీ కూడా మానసిక ప్రశాంతత కోసం, మానసికోల్లాసం కోసం, శారీరక దృఢ సంకల్పం కోసం అది పనికొచ్చేలా దానికోసం మీకు పార్కును ఏర్పాటు చేసి మీ అందరికీ మనోవికాసాన్ని కలిగిస్తానని వాగ్దానం చేస్తున్నాను. చివరగా మీ అందరికీ ఒకటి తెలియపరచుకోవాలనుకుంటున్నాను. నాకెందుకు ఓటేయాలని అడగాలని ఒక ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకు సమాధానంగా నేను ఒకటి తెలియపరుస్తున్నాను. సర్పంచి హోదా పరిధిలో ఏ సమస్య అయితే గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందో ఆ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను నాకున్నటువంటి విద్యా అర్హతతో ఏ మండల ఆఫీసుల చుట్టైనా కానీ, జిల్లా ఆఫీసుల చుట్టైనా కానీ మీలో ఒకటిగా నేను తిరిగి ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కరించేంత శక్తి, ఆ తెలివి, మేధస్సు నాకున్నది. కావున మీ సమస్య నా సమస్యగా భావించి నేను వాటిని పరిష్కరించగలనని ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వమని మీ అందరినీ వేడుకుంటున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటుని నా యొక్క బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీలో ఒకడిని, మీ ఇంట్లో ఒకడిగా భావించి నాకు ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన.